చైనాలో అంతర్గత సంక్షోభం అధికార మార్పిడికి దారితీయనుందా? అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇవాళో రేపో అన్నట్టు కాలం వెళ్లదీస్తున్నారా? మావో తర్వాత అంతటి శక్తివంతమైన నేతగా ఎదిగిన జిన్పింగ్ చరిత్ర ముగిసినట్టేనా? కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు జనరల్ సెక్రటరీగా, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ పీఎల్ఏకు సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా చక్రం తిప్పుతున్న జిన్పింగ్ క్రమంగా పట్టుకోల్పోయి అన్ని పదవులకు దూరం కానున్నారా? అసలు డ్రాగన్ కంట్రీలో ఏం జరుగుతోంది? చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తన సన్నిహిత మిత్రుడు అత్యంత శక్తివంతమైన సైనిక అధికారి జనరల్ జాంగ్ యూజియాను పదవి నుంచి తొలగించారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న జాంగ్ పై వేటు వేశారు. ఆయనతో పాటు మరో 4 సీఎంసీ జనరల్స్ను పదవుల నుంచి తప్పించింది డ్రాగన్ కంట్రీ. అధ్యక్షుడు జిన్పింగ్కి వ్యతిరేకంగా తిరుగుబాటుకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బీజింగ్లో ఏదో జరుగుతోందన్న చర్చ అంతర్జాతీయంగా హీటెక్కిస్తోంది. ఇక చైనాలో ఏకపార్టీ వ్యవస్థ అమల్లో ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధ్యక్షుడు కూడా డ్రాగన్ ఆర్మీ సీఎంసీ నియంత్రణలో ఉంటుంది. 3 కీలక పదవులను జిన్పింగే నిర్వహిస్తున్నారు. తనకన్నా ఒక ర్యాంక్ తక్కువగా సీఎంసీ ఉపాధ్యక్షుడి హోదాలో జాంగ్ ఉన్నారు. చాలా కాలంగా వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. అయితే అమెరికాకు కీలకమైన అణ్వస్త్రాలకు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణలపై జాంగ్ యూజియాపై దర్యాప్తు ప్రారంభించింది చైనా. నిజానికి చైనాలో అధ్యక్షుడే సర్వశక్తివంతుడు. అతడు కనుసైగతో దేశాన్ని శాసిస్తున్నాడు. జీవితకాలం డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ పెద్దన్నగా ఉండాలని కలలు కంటున్నాడు. కానీ బీజింగ్లో పరిణామాలు జిన్పింగ్ ఆశలకు గండి కొడుతున్నాయి. జిన్పింగ్ అనుకూల వ్యక్తులకు కమ్యూనిస్టు పార్టీలో క్రమక్రమంగా ప్రాధాన్యం తగ్గుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అందే సత్యం గారు. నమస్కారం సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, చైనాలో ఈ అంతర్గత సంక్షోభం నిజంగానే అధికార మార్పిడికి దారితీస్తుందంటారా? అంటే షీ జిన్పింగ్ కూడా క్రమంగా పట్టు కోల్పోతున్నాడా అనిపిస్తోంది. లేదు అని అంటే అది కేవలం కన్సాలిడేషన్ ఆఫ్ పవర్గా మాత్రమే చూడాలంటారా? కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఏది జరిగినా కాస్త ఆలస్యంగా బయటకు వస్తుంటుంది. తర్వాత జరుగుతున్నది ఏమిటో 1-2 ఏళ్ళు బయటికి రాదు. ఎందుకంటే మావో తదనంతరం కూడా గ్యాంగ్ ఆఫ్ 4 చేజెక్కించుకుంది పవర్. డెంగ్ సియాఓపింగ్ 78లో అధికారంలోకి వచ్చేంత వరకు వాళ్ళ 4 చైనాలో అరాచకం చేశారని చెప్పేసి తర్వాత రిపోర్ట్స్ వచ్చింది. దాదాపు 66లో కల్చరల్ రెవల్యూషన్లో ఎటువంటి అణచివేత జరిగిందో 76-78లో కూడా అటువంటి దానికే పాల్పడ్డారని చెప్పేసి ఆ తర్వాత బయటకు వచ్చింది. డెంగ్ సియాఓపింగ్ వచ్చిన తర్వాత సెలెక్టివ్గా లిబరలైజేషన్ చేసిన తర్వాత చైనా ఎకానమీ ఊపందుకుంది. దరిదాపు డెంగ్ సియాఓపింగ్ స్టార్ట్ చేసేటప్పుడు $1.8 ట్రిలియన్ ఉన్నటువంటి ఎకానమీ ఇవాళ $20 ట్రిలియన్ పెరిగింది. దరిదాపు అమెరికాకు ఛాలెంజ్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇంకా ఒక సూత్రం ప్రకారం అయితే పర్చేజింగ్ పవర్ ప్యారిటీ 3 ప్రకారం అయితే అమెరికా జీడిపిని దాటేసింది చైనా జీడిపి. మరొక సూత్రం ప్రకారం లెక్క కడితే ఆ స్థాయిలో డెంగ్ సియాఓపింగ్ సంస్కరణలు చేపట్టిన తర్వాత అదే దారిలో గతంలో జమీన్ నడిచాడు. ఈ తర్వాత జిన్పింగ్ ఇవాళ గత 35 ఏళ్లుగా అదే మార్గంలో చైనా ఎకానమీ నడుస్తుంది. అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సింగిల్ పార్టీ వ్యవస్థ కాబట్టి దాంట్లో డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉంటే సహజంగానే ప్రశాంతంగా అధికార మార్పిడి జరిగే అవకాశం ఉంది. అదా కాదు, అధ్యక్షుని చుట్టే తిరిగి కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్షుని చుట్టే తిరిగితే కావాలనుకున్న వాళ్ళు లేదా ప్రమోషన్ అన్యాయమైనటువంటి వాళ్ళు లేదా ఇతరులు ఇటువంటి తిరుగుబాట్లు చేసేటువంటి అవకాశం ఉంది. మావో ఉన్నంతసేపు అది ఎవరు ప్రయత్నం చేయలేదు. దాదాపు 48 నుంచి 76 వరకు మావో ఉన్నంత వరకు, మావో అధ్యక్షత ఉన్నంత వరకు ఎవరు ఆ ధైర్యం చేయలేదు. తదనంతరమే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా జిన్పింగ్ ఆర్థిక వ్యవస్థను చాలా బలంగా తీర్చిదిద్దాడు. అట్లాగే టెక్నాలజికల్గా కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయింది చైనా జిన్పింగ్ కాలంలోనే, ఈ 25 ఏళ్లలో. కాబట్టి సహజంగానే జిన్పింగ్ దరిదాపు మోనోపాలిగా తయారైందని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలో ఒక అభిప్రాయం ఉండొచ్చు. ఇంకొకరికి అవకాశం ఏంటలేదని. ఎందుకంటే సుదీర్ఘంగా దరిదాపు 23 ఏళ్ళు జిన్పింగ్ అధికారం చలాయిస్తూ ఉన్నాడు. అందుకని ఇటువంటి ప్రెజర్లు రిలీవ్ కావటానికి లేదా ఇటువంటి వాళ్ళని దించేయటానికి ఇటువంటి కూప్స్ జరిగే అవకాశం ఉంది, కాదనలేము.
అయితే ఇద్దరు తండ్రులు మిత్రులు ఒకే మన ప్రావిన్స్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు. తర్వాత మావ నాయకత్వంలో విప్లవం జరిగినప్పుడు, తిరుగుబాటు జరిగినప్పుడు ఇద్దరు తండ్రులు కూడా జనరల్స్గా పనిచేసినటువంటి వాళ్ళు. వీళ్ళు కూడా ఇవాళ ఉన్నటువంటి జిన్పింగ్ జయాంగ్ కూడా 1940స్లోనే మిలిటరీలో చేరి 1948 విప్లవం సక్సెస్లో వీళ్ళు కూడా పాత్ర వహించారు జనరల్స్గా. కాబట్టి అంత దగ్గర మిత్రుల మధ్య ఈ వైరుధ్యం ఎట్లొచ్చింది అంటే బహుశా జాంగ్కు అవకాశం రాలేదు, ఈక్వల్ పర్సన్ నేను, నాకు రాలేదనుకుని ఈ కూప్ పాల్పడ్డా, లేకపోతే మరో రూపంలో చైనాకు, ఇది అమెరికాకు ఈ ఆటమిక్ సంబంధించినటువంటి ఆటమిక్ వ్యాపారం సంబంధించినటువంటి లీకేజ్ అయిందని చెప్పేసి అమెరికన్ జర్నల్ ఒకటి బయట పెట్టింది. మొత్తం ఆటమిక్ సంబంధించినటువంటి వెపన్స్ సంబంధించినటువంటి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ లీకేజ్ ఇచ్చిండే. అటువంటిది ఏదైనా ఇస్తే సహజంగానే కాబట్టి కానీ ఇప్పుడు కేవలం పదవి నుంచి మాత్రమే రిమూవ్ చేశారు కదా సార్, ఇతనితో పాటు ఇంకొక నలుగురిని మాత్రమే పదవి నుంచి తీశారు. అయితే చాలా మంది ఏమంటున్నారు, సైన్యంలో షీ జిన్పింగ్ కు విధేయత ప్రదర్శించిన వాళ్ళందరినీ కూడా ఈ రకంగా తీసేస్తున్నాడు అని చెప్పేసి ఒక ఆరోపణ. అందుకే ఇప్పుడు మనకు వచ్చే డౌట్ ఏమిటంటే ఆ న్యూస్ ప్రకారమే ఆ జాంగ్తో పాటు మరొక ముగ్గురు జనరల్స్ని ఈయన సహజంగానే మిలిటరీ కమిషన్ చైర్మన్ జిన్పింగ్ అయితే వైస్ చైర్మన్ జాంగ్, అట్లాగే ఇంకో మరో ముగ్గురు జనరల్స్ ఉన్నారు. వీళ్ళని అంత దగ్గరగా ఉండి గత 25 ఏళ్ళుగా కాపాడినటువంటి వాళ్ళని తీసేశారంటే బహుశా అమెరికాకు లీకేజ్ కారణం కాబట్టే వీళ్ళ పదవుల నుంచి తొలగించి విచారణ జరిపి శిక్షించే అవకాశం ఉంది, అది నిజమైతే. కాబట్టి ఇటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. ఇట్లా ఎందుకు జరుగుతున్నాయి అన్నప్పుడు మరి పోలిట్ బ్యూరో ప్రమోషన్ కానీ లేదా కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగేటప్పుడైనా డెమోక్రటిక్ ఫంక్షనింగ్ ఉంటే ఇటువంటి తక్కువ అవకాశం ఉంది. అట్లా కాకుండా ఎవరు అధ్యక్షుడితో వాళ్ళే జిన్పింగ్ నామినేట్ చేస్తే నామినేట్ అయినటువంటి వాళ్ళు సహజంగానే ఈ డెమోక్రటిక్ ఫంక్షన్ నుంచి పక్కకు తప్పితే అప్పుడు జిన్పింగ్ మీదనే ఎక్కువ పెట్టే అవకాశం ఉంది, నియంతగా మారిండు, నియంతృత్వం వహిస్తుండని. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో ఏం డిస్కషన్ జరుగుతున్నాయి ఏమిటి అనేటువంటిది బయటకు వచ్చే అవకాశం లేదు. వాటి పాలసీస్, వాటి మహాసభల తీరు, తర్వాత ప్రతినిధుల పార్టిసిపేషన్, డిబేట్స్, తీర్మానం, తర్వాత ఎంపిక, ఇవే బయటకు వస్తాయి. కానీ దాంట్లో ఏమైనా ఇంటర్నల్ డిస్కషన్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా మైనారిటీ తెగోటి జిన్పింగ్కి వ్యతిరేకంగా ఏమైనా పనిచేస్తుందా, ఇటువంటివన్నీ కూడా మనకు కొంచెం కాలం గడిస్తే కానీ బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. సో ఓవరాల్గా ఇదంతా ఇప్పుడు జిన్పింగ్ లీడర్షిప్కి ఏమైనా సీరియస్ నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుందంటారా? అంటే మిలిటరీ కమిషన్ చైర్మన్గా ఉన్న తర్వాత ఆ థ్రెట్ ఉండదు. మిలిటరీ కమిషన్ చైర్మన్గా తప్పిస్తే ఖచ్చితంగా మిలిటరీ కమిషన్ చైర్మన్ ఎవరు ఉంటారో వాళ్ళే పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్ దాన్ ఈవెన్ ప్రెసిడెంట్. జనరల్గా చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శే ఈ సిఎంసి చైర్మన్గా ఉంటాడు, సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా ఉంటాడు. ఆయన ఆధ్వర్యంలోనే రెడ్ ఆర్మీ నడుస్తుంటుంది. కాబట్టి సహజంగానే ముందే బహుశా కూపు జరుగుంటే జిన్పింగ్ని అరెస్ట్ చేసి లేదా గృహ నిర్బంధంలో ఉంచి వీళ్ళే ఒక డిక్లేర్ చేసుకునేవాళ్ళు, ఎన్నికైండు సిఎంసి చైర్మన్ ఎన్నికైండు అని. అట్లాగా ఉంటే వీళ్ళనే తప్పించి వీళ్ళ మీదనే ఎంక్వైరీ జరుగుతుందంటే జిన్పింగ్ ఇంకా పవర్లు ఉన్నట్టే. కాబట్టి జిన్పింగే వీళ్ళ మీద విచారణ జరిపి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని మిలిటరీ మీద, రెడ్ ఆర్మీ మీద ఆయన గ్రిప్ పోలేదు కాబట్టి వీళ్ళని తప్పించగలిగాడు. సార్, మావో తర్వాత అత్యంత పవర్ఫుల్ లీడర్గా ఎదిగినటువంటి షీ జిన్పింగ్ అని చెప్తూ ఉంటారు మామూలుగా. సో ఇప్పుడు ఈ ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయన పొలిటికల్ ఎరా ముగిసినట్టు అనుకోవాలా, లేదు అని అంటే ఆయనకు ఒక లైఫ్ టైం ఒక డ్రీమ్ ఉంది, ప్రెసిడెన్సీ డ్రీమ్. సో అది ఇంకా పాసిబిలిటీ ఉందంటారా? ఇప్పుడు సహజంగానే బయట దేశాలలో జీవితాంతం ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేసుకోవటం అనేది నచ్చలే జిన్పింగ్ కానీ పుతిన్ కానీ. వాళ్ళు ఆ దేశాల్లో ఒక స్టెబిలిటీ తీసుకొచ్చారు, రష్యాలో రూబులకు స్టెబిలిటీ తీసుకొచ్చారు, తర్వాత పొలిటికల్ పవర్గా మళ్ళీ తీర్చిదిద్దారు రష్యాని. ఎకానమీ కూడా దరిదాపు $14 రూపాయలు ఓడిపోయినప్పటి నుంచి ఇప్పుడున్నటువంటి స్థితికి తీసుకొచ్చాడు. ఇవన్నీ పుతిన్ మంచి పనులు చేశాడు. అట్టేగా జిన్పింగ్ కూడా చైనా ఎకానమీ యొక్క గ్రోత్ 5% తగ్గకుండా గత 25 ఏళ్ళుగా డెవలప్ చేశాడు.
కాబట్టి ఆ ఆస్పెక్ట్లో ఇద్దరు మంచి కృషి చేశారు, జిన్పింగ్ కూడా. మ్మ్. కానీ జీవితాంతం అధ్యక్షుడు డిక్లేర్ చేస్తే అది ఆశించే సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి వాళ్ళు, సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరైనా ఎటువంటి బుద్ధులు పుట్టే అవకాశం ఉంది. మేమేటి పోతామని ఈక్వల్ చరిత్ర, ఈక్వల్ హిస్టరీ, ఈక్వల్ సాక్రిఫైజెస్ ఉన్నటువంటి వాళ్ళు ఇట్లా ఆలోచించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే ఆ, అటువంటిది ఏమైనా జరిగిందా అనేటువంటిది మనం చూడాలి. ఎందుకంటే ఇది కూడా ఈ ఆటమిక్ వెపన్స్ గురించి లీకేజ్ ఇచ్చాడనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అవును. అది అది రుజువు అయితే ఖచ్చితంగా శిక్షలు అనుభవించే అవకాశం ఉంది. తర్వాత గతంలో ఒకటి రెండు సంఘటనలు ఎదురు తిరిగిన వాళ్ళని కూడా ఉరితీశారు. పవర్ కావాలి, షేరింగ్ కావాలని చెప్పేసి, లేదా కూపుకు పాల్పడ్డారని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళని కూడా శిక్షించారు. మ్మ్. కాబట్టి ఇవాళ మరి జాంగ్ అంటే కేవలం సిడబ్ల్యూసి వైస్ చైర్మనే కాదు, పోలిట్ బ్యూరో మెంబర్ కూడా, ఓ. చైనా పోలిట్ బ్యూరో మెంబర్ కూడా. పోలిట్ బ్యూరో అంటే దరిదాపు 21 మందో 25 మందో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో మెంబర్ అంటే ఈక్వల్లీ పవర్ఫుల్ ఏది జిన్పింగ్. జిన్పింగ్తో పాటు. మ్మ్. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఏం జరిగింది అనేటువంటిది మనకు తర్వాత రెండవది, ఇటువంటి పుకార్లు కూడా క్యాపిటలిస్ట్ మీడియా పుకార్లు లేపేటువంటి గతంలో జరిగిన ఇన్సిడెంట్స్, ఎస్. ఏది జిన్పింగ్ దోషేసిరు, చైనా సరెండర్ అయిందని, మ్మ్. ఇటువంటివన్నీ కూడా చేసి కార్నర్ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి గతంలో. మ్మ్. ఎందుకంటే అమెరికన్ లేకపోతే యూరోప్ యొక్క జర్నల్స్ అన్ని కూడా ఇటువంటి చేసి ఎందుకంటే ఆ మధ్య ఒక 1 year బ్యాక్ జిన్పింగ్ కనపట్లేదు, ఓ 15 రోజుల నుంచి కనపట్లేదు, అరెస్ట్ అయినా చేసి ఉండాలి లేదా హాస్పిటలైజ్ అయినా ఉండాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అవును. యాజ్ యూజువల్గా జిన్పింగ్ ఆఫీస్కి వచ్చాడు. ఆ 10 రోజులు 12 ఏం జరిగిందో తెలియదు. కానీ ఆఖరికి మనకు తెలిసింది ఏంటంటే అదర్ ఇన్ఫర్మేషన్, రెస్ట్కు పోయిండని, రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిండని. మ్మ్. కాబట్టి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ కొన్ని ఆ చైనాలో కానీ రష్యాలో కానీ క్రైసిస్ క్రియేట్ చేసేందుకు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు కూడా ఇటువంటి, అట్లాగా వాళ్ళకు సపోర్ట్గాను వాళ్ళ మీద ఆధారపడే శక్తులు ఇతర దేశాల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యేందుకు ఇటువంటి చేస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటిది ఏమైనా జరిగిందనేది కూడా మనకు తర్వాతనే తెలుస్తుంది. ఇప్పటికిప్పుడు చైనా నుంచి తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే అది క్లోజ్డ్ ఎకానమీ, తర్వాత సింగిల్ పార్టీ సిస్టమ్. మ్మ్. ఇప్పటికి కూడా లిబరలైజేషన్ ఉన్నప్పటికీ, ఫారిన్ క్యాపిటల్ ఇన్వైట్ చేసినప్పటికీ ఇంకా కొంత సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. కానీ చైనా గొప్పతనం ఏమిటంటే, జిన్పింగ్ కానీ ఇంకెవరైనా గొప్పతనం ఏంటంటే, ఈస్ట్ ప్రావిన్సెస్ దాదాపు చైనాలో 32 ప్రావిన్సెస్ ఉన్నాయి. అందులో ఈస్ట్ ప్రావిన్సెస్ అన్ని ఫారిన్ క్యాపిటల్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ తోటి నార్త్ అండ్ వెస్ట్లో ఉన్నటువంటి చైనా కరువు ప్రాంతాలు, పర్వత ప్రాంతాలను కూడా ఇప్పుడు డెవలప్ చేస్తారు. అసలు నదుల్ని పర్వతాల మీదకే మళ్లించారు. మ్మ్. కాబట్టి ఆ కృషి చేస్తున్నారు. కాబట్టి ఎవరు అధికారంలో ఉన్నా సాధారణంగా కమ్యూనిస్టులను అంతర్జాతీయవాదులు అంటారు. కానీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం అబ్సల్యూట్ జాతీయవాదులు. వాళ్ళ దేశం మీద, వాళ్ళ దేశం డెవలప్మెంట్ మీద అమితమైన ప్రేమ ఉంది వాళ్ళకు. లేకపోతే ఇంత స్వల్పకాలంలో ఈ స్థాయికి రాదు. కరెక్ట్. అందుకని ప్రెసిడెంట్లు మారినా లేదా అది పేర్లు మారినా వాళ్ళ ఎకానమీ మాత్రం వెనక్కు రావట్లే, వాళ్ళ డెవలప్మెంట్ వెనక్కు రావట్లే, వాళ్ళ టెక్నాలజీ వెనక్కు రావట్లే. ఎన్నో క్రియేషన్స్, మ్మ్. ఇప్పుడు ఎవరికి తెలియని క్రియేషన్స్ కూడా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఈ లీకేజెస్ నిజమైతే నిర్బంధానికి గురే అవకాశం ఉంది. జాంగ్ ఇంకా ప్లస్ 3. మ్మ్. అది ఒట్టిదే అంటే పదవుల నుంచి తొలగించి వదిలిపెట్టే అవకాశం ఉంది. చూడాలి ఏం జరుగుతుంది. యా. అయితే ఇప్పుడు ఏదైతే ఈ గూఢచర్యం ఆరోపణల మీద జాంగ్ను ప్లస్ ఇంకొక ముగ్గురిని తొలగించారో, ఇదంతా సైన్యంలో ఒక పెద్ద మార్పులకు సంకేతంగా చూస్తూ ఉన్నారు. సో ఇది అంటే జిన్పింగ్ పిఎల్ఏపై తన కంట్రోల్ను స్ట్రెంథెన్ చేసుకుంటున్నాడు అని అనుకోవాలా, లేదంటే అది వీక్ అని అవుతుందని అనుకోవాలా సార్? ఇప్పుడు ఈ చర్యతోటి స్ట్రెంగ్తన్ అవుతాడు. ఇప్పుడు ఈ జాంగ్ కనుక వీళ్ళు లీకేజ్ ఇచ్చింది నిజమే అయితే, అది వాస్తవం లేదా అయితే. వాస్తవం అయితే, ఇండిసిప్లిన్ పాల్పడరు అనేది అయితే మ్మ్. ఖచ్చితంగా జిన్పింగ్ కన్సాలిడేట్ అవుతాడు, ఇంకా మోర్ పవర్ఫుల్ అవుతాడు. అట్లా కాదు ఏదో పవర్ కోసం జిన్పింగ్ ఇట్లా చేశాడు, తన పవర్కి అడ్డుపడుతున్నారు, తనకు పోటీ రాబోతున్నారనే ఎక్స్పెక్టేషన్ తోటి ఇట్లా చేశారని అంటే ఖచ్చితంగా అది కొంతకాలం పాటు అది సస్టైన్ అయ్యే అవకాశం ఉంది, ఈ గందరగోళం. మ్మ్. 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 అందుకని ఆ ఆస్పెక్ట్లో మనం ఆలోచించాలి.
అంటే జిన్పింగ్ ఇప్పటికీ ఆల్మోస్ట్ చాలా కీలక పదవులు, అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీగా, అధ్యక్షుడిగా, అలాగే సీఎంసీ చైర్మన్గా ఇన్ని కీలక పదవుల్లో ఉన్నప్పటికీ ఆయన ఆ, అనుకూల ప్రాబల్యం తగ్గుతుంది అనేటువంటి దీంతో ఇప్పుడు మళ్ళీ ఆధిపత్య పోరుకు పాల్పడుతూ ఇది దానివల్లనే ఈ పార్టీలో అంతర్గత పోరు కారణమైంది అనేవి కొన్ని వాదనలు సార్. ఎస్, కావచ్చు, కావచ్చు కూడా. ఎందుకంటే తాత్కాలికంగా చేజిక్కించుకుంటే ఆ తర్వాత ఇది మావ తర్వాత 2 ఏళ్ళు అట్లా చేజిక్కించుకున్న వాళ్ళని తర్వాత డెంగ్ సిపిఎంకి వచ్చి శిక్షించాడు. కాబట్టి ఇవాళ కూడా అటువంటి జరిగేది మనం కాదనలేము. ఎందుకంటే క్లోజ్డ్ సిస్టంలో ఇటువంటివి జరిగే అవకాశం ఉంది. డెమోక్రటిక్ కంట్రీలను అయితే పోటీ చేస్తుర్రు, ఓడిస్తుర్రు, ఓట్ల శాతం ఇంత అని చెప్పేసి బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్. కానీ దీంట్లో నుంచి ఇన్ఫర్మేషన్ బయటికి రాదు. తర్వాత సింగిల్ పార్టీ సిస్టమ్, దానికి బాగా డిసిప్లిన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎటువంటి బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి అటువంటిది ఏదైనా స్ట్రెంథన్ చేసుకొని రీఆర్గనైజ్ అవుతుండా లేకపోతే శిక్షించబోతుండా అనేది రోజులు గడితే బయటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే జిన్పింగ్ జాంగ్ మనకి తెలుసు, వాళ్ళిద్దరూ చాలా అత్యంత సన్నిహితులు, మంచి ఫ్రెండ్స్ అని కూడా విన్నాము. సో అలాంటప్పుడు ఎందుకు మరి జాంగ్ పైన ఇంత కఠిన చర్యలకు పాల్పడ్డాడంటారు? అంటే మీరు చెప్పినట్టుగా కమ్యూనిస్టులు అందరూ అంతర్జాతీయవాదులు అయితే చైనా కమ్యూనిస్టులు మాత్రము వాళ్ళు జాతీయవాదులు. సో దేశ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టే ఇలాంటి కఠినమైనటువంటి డెసిషన్ తీసుకున్నారనుకోవచ్చు. ఇప్పుడు వైస్ చైర్మన్ అయిందంటేనే చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం. అవును. మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ నెంబర్ 1, నెంబర్ 2, జిన్పింగ్ 1, నెంబర్ 2 జాంగ్. కాబట్టి ఆ స్థాయిలోకి తీసుకెళ్ళాడంటే కార్డియల్ రిలేషన్స్ లేకపోతే ఆ స్థాయికి రారు, సాధ్యం కాదు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలో అక్కడే కాదు, ఎక్కడైనా ఏ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పొలుడు బీరినటువంటి వ్యక్తులు చర్చలు, అంతర్గతంగా చర్చలు జరగవచ్చు కాక, కానీ బహిరంగంగా విమర్శనాత్మకంగా ఉంటే ఖచ్చితంగా డిలీట్ చేస్తారు. అలా కాదు అంటే ఎంత పెద్ద వ్యక్తినైనా పక్కకు పెడతారు. అట్లా ఒక పార్టీకి కార్డియాలిటీ, పార్టీ నడిపించేటువంటి ప్రధాన కార్యదర్శితో కార్డియాలిటీ రిలేషన్స్ దెబ్బతింటే పక్కకు పెడతారు. లేదా పోలియో బ్యూరో చెప్పిన మాట వినకుండా డిఫరెంట్గా వ్యవహరిస్తే కూడా అటువంటి చేసేటువంటి అవకాశం ఉంది. అటువంటి పాసిబిలిటీస్ కాదనలేదు. అంటే ఇంకొక మార్గం ప్రతిపాదించి, ప్రత్యామ్నాయ ప్రతిపాదించి పోలియో బ్యూరో నిర్ణయంగా భిన్నాభిప్రాయాన్ని మిలిటరీలోకి, చైనా పార్టీ సభ్యులకు తీసుకోవటం. భిన్నాభిప్రాయం ప్రకటించవచ్చు కమ్యూనిస్ట్ పార్టీలో, కానీ ఆ భిన్నాభిప్రాయం మైనారిటీ అయినప్పుడు కట్టుబడి ఉండాలి. సపోజ్ చైనాలో 25 మంది పోలియో బ్యూరోలు ఉండరు అనుకోండి, అందులో మెజారిటీ 15 మంది లేదా 13 మంది ఏ నిర్ణయం చేస్తే మిగతా మైనారిటీలో ఉన్నటువంటి 12 అయినా 6 అయినా 1 కట్టుబడి ఉండాలి. బయట దాన్ని స్ప్రెడ్ చేయడానికి వీల్లేదు. లోపల ఎంతైనా కొట్లాడొచ్చు. ఆ కొట్లాట ఈక్వల్గా ఉన్నప్పుడు ఓటింగ్కి పెడతారు. అది డెమోక్రటిక్గానే పెడతారు. ఓటింగ్ పెట్టినప్పుడు మెజారిటీ నిర్ణయానికి మైనారిటీ కట్టుబడి ఉండాలి. తర్వాత పోలిట్ బ్యూరోల కన్నా కూడా ఇంకా పవర్ఫుల్ కమ్యూనిస్ట్ పార్టీలు ఎవరంటే సెంట్రల్ కమిటీ. పోలిట్ బ్యూరో అంటే సెంట్రల్ కమిటీ తరఫున పనిచేసేటువంటి ఒక ఆర్గాన్. ఎక్కడైనా ఇండియాలైనా అక్కడైనా ఇంకెక్కడైనా మోస్ట్ పవర్ఫుల్ ఎవరంటే సెంట్రల్ కమిటీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ కమిటీ డే టు డే డెవలప్మెంట్స్ని ఆచితూచి వ్యవహరించి పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి సెంట్రల్ కమిటీ తరఫున సెంట్రల్ కమిటీ నిర్ణయాన్ని అమలు చేయటమే పోలిట్ బ్యూరో యొక్క ప్రత్యేక విధి. దాన్ని డీవియేట్ కావడానికి వీల్లేదు. డీవియేట్ అయితే ఖచ్చితంగా ఇటువంటి సమస్యలు వస్తాయి. లేదా అసలు కూప్కే పాల్పడరా అధికారం చేజిక్కించుకోవటానికి అనేది రెండవ అంశం. మూడవ అంశం అసలు ఇవి కాదు, ధనవంతులు కావటానికి ఈ ఆటోమేటిక్ వెపన్స్ లేదా సీక్రసీ ఇటువంటి అన్ని కూడా అమెరికాకు చేరిన అమెరికన్ జర్నల్ అన్నట్టుగా నిజమైతే శిక్షించబడే అవకాశం ఉంది. సో ఇప్పుడు డ్రాగన్ కంట్రీలో జరుగుతున్న ఈ ప్రస్తుత పరిణామాలు ఇవన్నీ అంతర్జాతీయంగా ఎలాంటి ప్రభావం చూపిస్తాయంటారు? ముఖ్యంగా భారత్ చైనా సరిహద్దు వివాదాలు కావచ్చు, తైవాన్ సమస్య కావచ్చు, ఇక సౌత్ చైనా సముద్రం వివాదాలు కావచ్చు, వీటన్నింటిపైన ఏమైనా మార్పులు వస్తాయంటారా? మార్పులు అంటే చైనాలో ఇటువంటి అంతర్గత ఘర్షణల ద్వారా డిఫెన్స్లో పడితే దాని చుట్టూ ఉన్నటువంటి దేశాలకు సహజంగానే అడ్వాంటేజ్, అన్సర్టనిటీ ఫేస్ చేయడానికి. తర్వాత అమెరికా లాంటిది అసలు జోక్యమే చేసుకుని ముక్కలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు. దానికే ఇప్పుడు సోవియట్ యూనియన్ ఫాలో అయినాటికి సోవియట్ యూనియన్ 15 రిపబ్లిక్లు ఉన్నాయి. అమెరికా పెట్టినటువంటి ఆశలకు, లిబరలైజేషన్ ఉన్నటువంటి ఆపర్చునిటీస్కు ఇవన్నీ ఆశలు పెట్టుకొని
వాళ్ళు అది సోవియట్ యూనియన్ గోలదీసిన తర్వాత 15 రిపబ్లిక్లు 15 దేశాలుగా విడిపోయినాయి. ఇప్పుడు అవన్నీ దేశాలే. రష్యా ఒక దేశం, ఉక్రెయిన్ ఒక దేశం, అజర్బైజాన్ ఒక దేశం, ఇట్లా చాలా దేశాలు ఉన్నాయి, 15 దేశాలు. రేపు చైనాను కూడా అట్లా విడగొట్టవచ్చు అని అమెరికా అనుకుంటే ఖచ్చితంగా ఆ పని చేసేటువంటి అవకాశం ఉంది, చైనాలో అన్సర్టనిటీ ఉంటే. కాబట్టి ఏ దేశమైనా అన్సర్టనిటీ ఫేస్ చేస్తే సహజంగానే కొన్ని డిసడ్వాంటేజ్ వస్తాయి. ఆ డిసడ్వాంటేజెస్ చైనా కూడా ఫేస్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా అనేక ఒత్తిళ్లు సృష్టించేది చైనాని వెనక్కు కొట్టడానికి, దాని ప్రోగ్రెస్ని దెబ్బతీయటానికి. ఈ టారిఫ్ల ద్వారా అనేకమైనటువంటి, తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టించడం, తర్వాత చైనా రాజకీయ విస్తరణ జరగకుండా తూర్పు సీలో క్వాడ్ ఏర్పాటు చేయటం, ఎన్ని రకాలైనటువంటి చైనాని దిగ్బంధం చేయడానికి అన్ని రకాలు అమెరికా వాడుతూ ఉంది. కాబట్టి సహజంగానే ఇట్లా ఒక దేశంలో అన్సర్టనిటీ ఉంటే సహజంగానే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటుంది అమెరికా. మిగతా దేశాలు అనేటువంటిది ఏదో చిన్న చిన్న చర్చలు, కానీ అమెరికా మాత్రం ఆ అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. ఇన్ కేస్ చెప్పండి సార్. ఇప్పుడు అట్లాగే సోవియట్ యూనియన్ నాడు కూడా అదే జరిగింది కదా. ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి సోవియట్ ఫాలో అయినటువంటి గోర్బచేవ్ ఉన్నప్పుడు అంతర్గతంగా కమ్యూనిస్ట్ పార్టీ ఏకంగా ఒక ఉద్యమాన్ని నడపలేకపోయింది. ఒకసారి మన ఫ్రంట్ లైన్ పత్రిక అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ని ఇంటర్వ్యూ చేసింది. మరి మీరు కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేశారు, మిలిటరీని మీదికి ఎగబడి మన వెపన్స్ లాక్కుంటుంటే అంటే గోర్బచేవ్ కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు ఎవరు కూడా రియాక్ట్ కావద్దు, దేశంలో అంతర్గత సంక్షోభం వస్తుంది అంటే ఊరుకునో, లేకపోతే వాళ్ళని వెంటబడి కొట్టేవాళ్ళని అని చెప్పేసి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఏకోన్ముఖంగా నడిపే వ్యక్తి కానీ, ఒక డెసిషన్ తీసుకున్నటువంటి వ్యక్తుల సమూహం కానీ ఆ సమయానికి డెసిషన్ తీసుకోకపోతే అటువంటి రిజల్ట్ వస్తుంది. తర్వాత పవర్ కూడా తిరుగుబాటుకు నాయకత్వం వచ్చింది. పవర్ కూడా పాత అంతకుముందు సోవియట్ కమ్యూనిస్ట్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు ఎల్ట్సన్ చేతుల్లోకి పోయింది తిరుగుబాటు నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తికి. మిగతా ఇంతమంది ఉండి కూడా పోలిట్ బ్యూరో సభ్యులు మిగతా వాళ్ళు అంతమంది ఉండి కూడా ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకొని ఒక పిలుపు ఇవ్వలేకపోయారు. ఇక అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు. కాబట్టి చైనాలో కూడా లేదా మరెక్కడైనా ఎటువంటి డిస్టర్బెన్సెస్ వస్తే ఖచ్చితంగా అమెరికా అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.